భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్కు రెడీ అవుతున్నారు. టీ20 టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన వీరిద్దరూ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే కోచ్ గంభీర్ యువ ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో ప్రపంచ కప్ జట్టులో రోకో ద్వయానికి చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత వన్డే సిరీస్ ఆడనున్న క్రమంలో సిరీస్ ఫలితం పక్కన పెడితే ఈ ఇద్దరు ఎలా ఆడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సగటు భారత క్రికెట్ అభిమాని ఇందులో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత వీరు మళ్లీ భారత్ తరపున బరిలోకి దిగబోతున్నారు. ఈ ఫార్మెట్ లో ఇంకెన్ని రోజులు ఆడతారో, ఎన్ని రోజులు ఆడగలరో, వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతారా అని ఇలా ఎన్నో ప్రశ్నలు రేకెత్తున్నాయి. ఇదే అభిమానులకు కాదు, వారిలోనూ దీని గురించి ఆలోచనలు ఉంటాయని చెప్పొచ్చు. ఇద్దరు ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకైనా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ట్రోఫీ నెగ్గి ఘనంగా వీడ్కోలు చెప్పాలని చూస్తున్నారు. 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ కు 40, కోహ్లీకి 38 ఏళ్లు వస్తాయి. ఇప్పటికే పలువురు ప్రస్తుత మాజీ ఆటగాళ్లు, కమెంటేటర్లు దీనిపై తలో మాట చెబుతున్నారు. కొందరు ఆడగలరని చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం అప్పటికి వీరి వయసు చాలా ఎక్కువ ఉంటుందని, ఫిట్నెస్ ఫామ్ కోల్పోవడం కష్టమని అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లీ ఖచ్చితంగా వరల్డ్ కప్ ప్లాన్ లో ఉంటారన్నాడు. అయితే అప్పటి వరకు తమ ఫామ్, ఫిట్నెస్ ఎలా కొనసాగిస్తారన్న దానిపైనే వారి అవకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. రానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వీరిద్దరికీ చాలా కీలకమని వ్యాఖ్యానించాడు. దీనిలో సత్తా చాటితే వరల్డ్ కప్ జట్టులో ఆశలు పెట్టుకోవచ్చని, ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మరో అవకాశం దక్కుతుందని చెప్పలేమన్నాడు. కోహ్లీ, రోహిత్ కు కూడా ఈ సిరీస్ తో తమ ఫ్యూచర్ పై క్లారిటీ వస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక చాలు అనుకుంటే మాత్రం ఆసీస్ సిరీస్ చివరిది కావచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి మంచి యువ ఆటగాళ్లు భారత్ తరపున అద్భుతంగా ఆడుతున్నారని వ్యాఖ్యానించాడు. ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరిసారి రోహిత్, కోహ్లీ భారత్ కు ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో బరిలోకి దిగబోతున్నారు.